హాయ్. ఈరోజు మనం DML ట్రిగ్గర్స్‌లోని ఆఫ్టర్ డిలీట్ ట్రిగ్గర్ గురించి చూద్దాం. డిలీట్ స్టేట్మెంట్ కోసం ఆఫ్టర్ ట్రిగ్గర్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు మన దగ్గర టేబుల్ ఎంప్లాయీ డీటెయిల్స్ అనే టేబుల్ ఉంది. దాంట్లో నుంచి మనం ఒక రోని పర్టిక్యులర్ రోని డిలీట్ చేయాలి అని చేస్తే అప్పుడు మనకి ఇంకొక టేబుల్‌లో ఎంప్లాయీ ఆడిట్ అనే టేబుల్‌లో ఆటోమేటిక్‌గా ఇన్సర్ట్ అయిపోవాలి. ఏంటి పలానా ఐడి పలానా రోజున డిలీట్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ మనకి ఆ టేబుల్‌లో కావాలి అనుకుంటే మనం దీన్ని ఆఫ్టర్ డిలీట్ ట్రిగ్గర్ కోసము క్రియేట్ చేయొచ్చనమాట. దీనికోసం మనం ఏం చేయాలి అంటే క్రియేట్ ట్రిగ్గర్ _employee details for delete on ఏ టేబుల్ మీద అయితే మనం ట్రిగ్గర్ క్రియేట్ చేస్తున్నామో ఆ టేబుల్ పేరు ఇక్కడ రాయాలన్నమాట. దేనికోసం చేస్తున్నాం ఫర్ డిలీట్ స్టేట్మెంట్ కోసం చేస్తున్నాం. యాజ్ బిగిన్ ఇక్కడ వచ్చి నేను డిక్లేర్ చేస్తున్నాను ఒక వేరియబుల్ని డిక్లేర్ @id ఆఫ్ టైప్ ఇంటీజర్. తర్వాత సెలెక్ట్ @id equal to employee ID from deleted. ఈ డిలీటెడ్ అనేది ఏంటి లేదండి, ఇది పర్టికులర్ టేబుల్ అనేది ఇది ఒక పర్టికులర్ టేబుల్ అనుకోవచ్చు, టెంపరరీ టేబుల్ అనుకోవచ్చు. ఇది ఏముంటుందంటే మనము ఇప్పుడు ఏదైనా ఒక రోని డిలీట్ చేయాలనుకుంటే ఆ రో యొక్క డీటెయిల్స్ మనకి డిలీటెడ్ టేబుల్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, నేను 11 అనేది డిలీట్ చేయాలి అనుకున్నాను అనుకోండి. ఎంప్లాయీ రోని 11 డిలీట్ చేయాలంటే ఈ టోటల్ రో వచ్చి మనకి డిలీటెడ్ టేబుల్లో నుంచి సేవ్ అయి ఉంటుంది. మనం ఆ డిలీటెడ్ టేబుల్లో నుంచి ఎంప్లాయీ ఐడికి సెలెక్ట్ చేసుకుంటాం. దాన్ని ఇప్పుడు మనం ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ ఆడిట్ వాల్యూస్. ఇక్కడ వాల్యూస్ వచ్చి మనము ఎన్వార్క్యార్లో ఇవ్వాలి, ఎందుకంటే ఇది ఆడిట్ డేటా వచ్చి ఎన్వార్క్యార్ డేటా టైప్ అనమాట. అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే అండ్ ఎంప్లాయీ మొత్తం నేను ఎంప్లాయీ ఐడిని అంతా నేను ఎన్వార్క్యార్గా క్యాస్ట్ చేసి కన్వర్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఎంప్లాయీ విత్ ఎగ్జిస్టింగ్ ఐడి ఈక్వల్ టు ఇక్కడ వచ్చి నేను కంకాటినేషన్ యూస్ చేస్తున్నాను. క్యాస్ట్ @id as envarchar of size 5. అక్కడికి క్లోజ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను మళ్ళీ కంకాటినేట్ చేస్తున్నాను. అది ఎప్పుడు అనేది ఈజ్ డిలీటెడ్ అట్ ఇక్కడ వచ్చి నేను మళ్ళీ క్యాస్ట్ చేస్తున్నాను గెట్ డేట్ గురించి as envarchar of size 50. ఓకే, ఇప్పుడు ఇంకా ఎండ్. ఇప్పుడు నేను క్రియేట్ చేస్తున్నాను ట్రిగ్గర్ని. సెలెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు చూడండి, ట్రిగ్గర్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఏదైనా డిలీట్ చేయాలి అనుకున్నాను. డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ వేర్ empid ఈక్వల్ టు 11. ఇప్పుడు ఎంప్లాయీ ఐడి 11ని డిలీట్ చేయాలి అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎగ్జిక్యూట్. చూడండి, ఎగ్జిక్యూట్ అయింది. అదే నేను ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. చూడండి, ఇప్పుడు ఎంప్లాయీ ఐడి 11 డిలీట్ అయిపోయింది ఇక్కడ నుంచి. అదే మనకు ఆడిట్ టేబుల్లో వచ్చింది చూడండి, ఎంప్లాయీ ఐడి విత్ ఐడి 11 ఇస్ డిలీటెడ్ ఆన్ ఈ పలానా రోజు పలాంది డిలీట్ అయిపోయిందని మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇదే యాక్చువల్గా ట్రిగ్గర్ DML ట్రిగ్గర్ ఫర్ డిలీట్ స్టేట్మెంట్ అనమాట. ఇది మనం ఈ రోజుకి చూసాము. ఇప్పుడు ఈ ట్రిగ్గర్ మనకు ఎక్కడ ఉంది అనేది చూడాలి అనుకుంటే ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్కి వెళ్ళేసి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనం ట్రిగ్గర్స్